ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అనంతపురం నగరంలో ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఆటో డ్రైవర్లు జై టీడీపీ జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పోతుల లక్ష్మీనరసింహులు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 రూపాయలు ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకుందని ఆయన అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికులను, కర్షకులను తన కారు కింద తొక్కుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ చిత్రపటాలకు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో దసరా కానుకగా వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు, ఆటో కార్మికులకు మా అనంతపురం వేదికగా 15,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇచ్చినందుకు ఈ అనంతపురం జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు 10,000 అని చెప్పి కుడి చేత్తో డబ్బులు ఇచ్చి ఎడమ చేత్తో లిక్కర్ ద్వారా డబ్బులు సొమ్ము వసూలు చేసుకున్నాడు. ఆ విధంగా కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఆటో కార్మికులకు అందజేస్తూ కార్మికుల యొక్క కష్టాలను, కన్నీళ్లను తుడుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోతున్నారు. ఇవాళ యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఈరోజు నెరవేరిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనలో వచ్చినా కూడా కార్మికులు, కర్షకులు తమ వాహనాల కింద పడినా కూడా పట్టించుకోకుండా మరి వాళ్ళ తలలపైన వాహనాలు పోయించేటువంటి పద్ధతుల్లో కర్కశంగా ముందుకు పోతున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లందరూ కూడా బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి దసరా కానుకగా 15,000 ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మీ కూటమి పార్టీకి చాలా రుణపడి ఉన్నాము. ఆటో